దేశ సరిహద్దుల్లో వీర మరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు సత్యసాయి జిల్లాలోని కళ్లితండాలో ముగిశాయి. ఏపీ మంత్రులు పెద్ద సంఖ్యలో ప్రజలు అంత్యక్రియలకు హాజరయ్యారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాకిస్తాన్ దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు సత్యసాయి జిల్లాలోని కళ్లితండాలో ముగిశాయి. మురళీ నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితతో పాటు పలువురు నివాళులర్పించారు. కళ్లితండాకు వెళ్లి జవాన్ భౌతిక గాయం వద్ద అంజలి ఘటించారు. పాకిస్తాన్ దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ విషయంలో సీఎం చంద్రబాబు ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వేడుకలు పలికారు. అమరవీరుడు మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిస్తామని ప్రకటించారు. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుంది అని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను అని సీఎం చంద్రబాబు తెలిపారు. రైల్వే ఉద్యోగం వచ్చినా మురళీ నాయక్ వెళ్లలేదని, దేశ సేవ చేస్తానని ఆర్మీలో జాయిన్ అయ్యారు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ 23 ఏళ్ల చిన్న వయసులో చనిపోవడం బాధాకరమని అన్నారు. మురళీ నాయక్ వీర మరణానికి పాకిస్తానే కారణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకనైనా మనకి ఆ ఉద్యోగాలు అంటున్నా కానీ నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి రాలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న పవిత్రత వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. చాలా బాధగా ఉంది. కుటుంబానికి అండగా ఉంటామని దేశ సహాయం కాకుండా మా 3 పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. చిన్న వయసులోనే మురళీ నాయక్ మృతి బాధాకరమన్నారు మంత్రి లోకేష్. శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు వెళ్లి జవాను భౌతిక గాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను లోకేష్ ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతో పాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీర మరణం పొందిన మురళీ నాయక్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. వేల సంఖ్యలో చేరుకుని కన్నీటితో వీడుకోలు పలికారు. మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలతో అశ్రు నివాళి అందించారు.